హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో నేనైతే ఇప్పుడు ఇదిగో ఈ గడ్డి కొయ్యాలి. ముందు చెమ్మడం అయిపోయింది, గడ్డి కొయ్యాలి. ఇదిగో మిరపదాటమ్మకేను శుభ్రంగా గడ్డి కొయ్యాలి. ఆయన నీళ్ళు పెట్టమనేసరికి గడ్డి కొయ్యమన్నాడు. చూడండి మా చేను పక్కన బుడ్డ శనగ చూడండి ఎట్లా కాసిందో, ఎంత బాగా కాసిందో. మిరపదాటమ్మటే ఎంత బాగా కాసిందో. చాలకొస్తే ఏమీ ఉండేవి కాదు తినడానికి. పత్తి మిరపతోటే ఊరి ఎప్పుడు వేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క చిరుధాన్యం, బుడ్డ శనగ, మొక్కజొన్న, కందికాయలు, మనిషికి కొంచెం అట్లా నోట్లో ఏదైనా వేసుకోవడానికైనా, అలసట తీరడానికైనా ఇప్పుడు చూడు చిరుధాన్యాలు ఎంత బాగా వేశారు. ఏదైనా కానీ ఎంత బాగున్నాయో. ఒర్రెగ, బుడ్డ శనగ, మొక్కజొన్న, కంది, ప్రతి ఒక్కటి ఇప్పుడు పంటలు. ఈ సంవత్సరమే పంట ఎంత బాగా పండటం, 4 సంవత్సరాలైంది బాగా కటు. ఇప్పుడే బాగా పంట కొంచెం బాగా పండుతుంది. చూడండి ఎంత బాగుందో చేలు. కంది, మిరప తోటలు, ప్రతి ఒక్కటి. నేనైతే ఇప్పటికీ ఇంకా గడ్డి కొయ్యాలి. గడ్డి కోస్తున్నా, ఇదిగో లిక్కి తీసుకొని వచ్చి గడ్డి కోస్తున్నా. ఆయన వచ్చరికి గడ్డి కొయ్యాలి. ఎప్పుడు కొయ్యను, చేతగలే కానీ ఎప్పుడన్నా కొయ్యమంటాడు, అందుకని కోస్తున్నా. ఇంకంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.